నమస్తే, నా పేరు నాగరాజ్ కాచు. నేను ఏఎస్ఎం సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఈ వీడియోలో మనం ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుకుంటాము. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా పర్సనల్ ఫైనాన్స్లో ఎమర్జెన్సీ ఫండ్ అనేది అన్నింటికన్నా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ స్టెప్. ఒక ఫ్యామిలీ కనీసం 6 నెలల ఎక్స్పెన్సెస్ని ఎమర్జెన్సీ ఫండ్ లాగా ప్లాన్ చేసుకొని ఉంచుకున్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్, వాళ్ళ సేవింగ్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరందరూ కూడా మీ నెట్వర్క్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ అనుకోని ఎక్స్పెన్సెస్ రాని ఫ్యామిలీ అయితే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అనుకోని ఎక్స్పెన్స్ వస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ అనేది లేకపోతే కనుక అనుకోని ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీస్ వాళ్ళకున్న సేవింగ్స్లోంచి కానీ, వాళ్ళు ఉంచుకున్న ఇన్వెస్ట్మెంట్లోంచి కానీ తీయాల్సి వస్తుంది. ఒకవేళ అది అవైలబుల్ లేకపోతే కనుక వాళ్ళు వేరే వాళ్ళ నుంచి అప్పు తీసుకోవడమో లేకపోతే బ్యాంక్ లోన్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో ఆ ఫైనాన్షియల్ ప్లాన్ని, సేవింగ్స్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఇలా అవ్వకుండా ఉండడానికి కంపల్సరీగా ప్రతి నెల ఒక 20,000 ఎక్స్పెన్స్ ఉండే ఫ్యామిలీ ఒక 1.2 lakhs, 50,000 ఎక్స్పెన్స్ ఉండే ఫ్యామిలీ ఒక 3 lakhs, 1 lakh ఎక్స్పెన్స్ ఉండే ఫ్యామిలీ ఒక 6 lakhs. ఇది ఎమర్జెన్సీ ఫండ్ లాగా అలొకేట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే, నేను 3 lakhs ఎమర్జెన్సీ ఫండ్ కోసం అలొకేట్ చేసుకున్నాను. ఈ మనీ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ వేస్లో సేవింగ్స్ అకౌంట్లో కానీ, ఎఫ్డీలో కానీ పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఇంకా ఎఫిషియెంట్గా, ట్యాక్స్ ఎఫిషియెంట్గా అండ్ లిక్విడిటీ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం మ్యూచువల్ ఫండ్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓవర్ నైట్ ఫండ్స్, లేదంటే లిక్విడ్ ఫండ్స్, లేదంటే ఆర్బిట్రాజ్ ఫండ్స్. ఇవన్నింటికి కూడా డిఫరెంట్ రిస్క్ ప్రొఫైల్ ఉన్న పీపుల్కి ఈ 3 ఫండ్స్, డిఫరెంట్ ఫండ్స్ యూజ్ అవుతాయి. మీ రిస్క్ ప్రొఫైల్కి, మీ క్యాష్ ఫ్లోస్కి ఎట్లాంటి ఫండ్ సూట్ అవుతుంది అనే దానికోసం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.